ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇతర విశ్వాసాల పట్ల గౌరవం చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందుకే నేను అంటాను, ఎవడైనా వచ్చి ఇది మా దేశం, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పొండి అంటే వాడి మీద వెంటనే కేసులు బుక్ చేసి లోపలేయాలి. నువ్వు ఎవడరా అనడానికి ఇది మా దేశం అని. వేర్ ఆల్ ఇండియన్స్. ఇక్కడ నీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. దేశం మీ బాబు సొత్తు కాదు, మీ తాత సొత్తు కాదు. ఇది ఈ దేశం ఒక మతం సొత్తు కూడా ఇప్పుడు కాదు. ఇదే దేశంలో అశోకుడు అనే ఆయన ఉండేవాడు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, అనేక మందికి బౌద్ధ మతాన్ని పరిచయం చేశాడు. గురునానక్ ఇదే దేశానికి చెందినవాడు. ఆయన బుద్ధుడు ఇదే దేశానికి చెందినవాడు. మరి వీళ్ళందరి ద్వారా బౌద్ధ మతం వచ్చింది, జైన మతం వచ్చింది, సిక్కు మతం వచ్చింది, ఇస్లాం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది. ప్రపంచంలో అందరూ వీటిని అనుసరిస్తున్నారు. అలాగే ఈ మతాలు ఇక్కడ భారతదేశంలో ఆగిపోలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్ళాయి. ఇప్పుడు బుద్ధిజం భారతదేశంలో పుట్టింది. చైనాలో లేదా, బ్యాంకాక్ లో లేదా, సింగపూర్ లో బుద్ధిజం ఉంది. ఇప్పుడు సింగపూర్ వాళ్ళు అందరూ కలిసి ఇది మందగది, ఇది మందగది, ఇది భారతదేశాన్ని వీళ్ళందరూ అక్కడ తరిమేయాలని నేను అన్నారేటే అనలేదు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. జపనీలు ఓన్ చేసుకున్నారు బుద్ధిజాన్ని. కాబట్టి ఒక విశ్వాసం ఒక చోట ఉండదు. ఎందుకంటే ఇది మనిషి మతికి సంబంధించింది. ఈవెన్ క్రిస్టియానిటీ ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది. అక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోయి, అమెరికా క్రైస్తవ దేశం అయిపోయింది. ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం అయిపోయింది. అలా చాలా మంది విశ్వాసాన్ని అంగీకరించారు, స్వీకరించారు. వాళ్ళ ఇష్టం. నువ్వెవడు నేనెవడు కాదనడానికి. ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరికి లేదు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు మంచిగా పోతున్నప్పుడు మనం ఎవరిని అబ్జెక్ట్ చేయడానికి సరిపోం. అలాగే ఇతరులను కించపరచడం తప్పు. అది క్రైస్తవుడైనా, ఇస్లాం వ్యక్తి అయినా, హిందూ వ్యక్తి అయినా తప్పు.